వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ కు మనం ఒక టైటిల్ పెట్టున్నాం, హితేష్ తో లోకేష్ అని చెప్పేసి. ఇక్కడ మనం చూసినట్లయితే పురంధరేశ్వరి ఈ అంశాన్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ప్రత్యేకించి తన కొడుకు హితేష్ భవిష్యత్తుని ఉద్దేశించి ఆమె లేటెస్ట్ గా తన నోట్లోంచి కొన్ని మాటలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే హితేష్ రాజకీయ భవిష్యత్తు మీద అటు దగ్గుబాటి దంపతులు ఇద్దరు కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టారా అన్న చర్చ కూడా జరుగుతోంది. దానిలో భాగంగానే హితేష్ అడుగులు టీడీపీ వైపు పడబోతున్నాయా అన్న అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఇది ఈనాటిది కాదు ఈ ప్రచారం. మొన్నటి 24 ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి చర్చ తెర మీదకి వచ్చింది. హితేష్ గాని, ఆయన తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గాని, పురంధరేశ్వర్ గాని గత కొంతకాలంగా నారా ఫ్యామిలీతో వ్యవహరిస్తున్న తీరు గాని, అటు చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీతో వాళ్ళు అసోసియేట్ అయిన విధానం గాని చాలా మంది అదే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. హితేష్ ఎప్పటికైనా టీడీపీలోకి వెళ్తారనే చర్చ ఎన్నికల ముందు చాలా సీరియస్ గా జరిగింది. కానీ అది మాత్రం జస్ట్ ప్రచారంగానే మిగిలిపోయింది. లోకేష్ తో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా హితేష్ మాత్రం ఆ స్థాయిలో టీడీపీ వైపు వెళ్లే అంత రిస్క్ అయితే చేయలేదు అనుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు మరోసారి ఎప్పుడైతే పురంధరేశ్వరి నోటి వెంట తన కొడుకు భవిష్యత్ గురించి మాటలు బయటకు వచ్చాయో అప్పటి నుంచి కూడా మరోసారి ఈ రోజు హితేష్ టాక్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ అయ్యారనుకోవచ్చు. ఈ క్రమంలోనే అటు లోకేష్ కూడా హితేష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరికి మధ్య మంచి ఒక గుడ్ లుక్స్ లో ఉన్నారు వాళ్ళిద్దరు. సో అలాంటి సందర్భంలో లోకేష్ కూడా హితేష్ ని తన పార్టీలోకి పూర్తి స్థాయిలో ఇన్వైట్ చేయబోతున్నారన్న అంశం కూడా చాలా కీలకంగా మారుతుంది. ఎస్పెషల్లీ ఈ రోజు ప్రకాశం జిల్లా పాలిటిక్స్ లో దగ్గుబాటి హితేష్ రాజకీయ భవిష్యత్ మీద అయితే మాత్రం చాలా సీరియస్ గా చర్చ జరుగుతోంది. దాన్ని ఎండర్స్ చేసే విధంగా ఈ రోజు పురంధరేశ్వరి మాట్లాడిన మాటలతో అందరూ కూడా కన్ఫర్మ్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది, హితేష్ రాజకీయ భవిష్యత్తు టీడీపీలోనే అనేసి. ఈ పరిణామాలు రావడానికి కొంత బ్యాక్ ఎండ్ వర్క్ కూడా ఉంది, బ్యాక్ ఎండ్ జరిగిన పరిణామాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గాని, పురంధరేశ్వర్ గాని వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ తో విభేదించినప్పుడు ఆయనతోనే ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో డిఫరెన్సెస్ కారణంగా ఆ రోజు టీడీపీని వాళ్ళు వేయడం జరిగింది. టీడీపీని వీడిన తర్వాత కొద్ది రోజులు బీజేపీకి మద్దతు తెలిపారు. అండ్ దెన్ కాంగ్రెస్ లోకి వచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నుంచి ఆయన గతంలో టీడీపీలో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు. దెన్ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. పురంధరేశ్వరి ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా పనిచేసి వరుసగా 2 సార్లు వైఎస్ హయాంలో. అలా కేంద్ర మంత్రి హోదాలో ఏదైతే ఎస్పెషల్లీ ఎన్టీఆర్ వారసుల్లో అంతమంది ఉన్నప్పటికీ కూడా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు పురంధరేశ్వరి. పేరుకు చిన్నమ్మే కానీ చాలాసార్లు పెద్దమ్మ తరహాలోనే ఆమె వ్యవహరిస్తూ వచ్చారు. ఇండియా తరపున ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడం దగ్గర నుంచి ఏదైతే అంతర్జాతీయ వేదికల మీద ఇండియా గొప్పతనం గురించి చెప్పడం వరకు అనేక విషయాల్లో తనకుంటూ కూడా ఒక సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ ఇమేజ్ అయితే ఆవిడ క్రియేట్ చేసుకున్నారు అనుకోవాలి. సబ్జెక్ట్ పరంగా కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు. సో ఎన్టీఆర్ బిడ్డలందరిలో కూడా సంథింగ్ డిఫరెంట్ అని అనిపించుకోగలిగారు ఆవిడ. ఎందుకంటే పాలిటిక్స్లో అంత సీరియస్గా ఫోకస్ పెట్టింది ఆవిడ ఒక్కడే కూడా. ఇక ఆ తర్వాత మనం చూస్తే ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన సందర్భంలో ఆ రోజు ఆవిడ కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయ్యి బీజేపీలోకి రావడం జరిగింది. దెన్ బీజేపీలో అప్పటి నుంచి కూడా మహిళా మోర్చా అలాంటి పదవులు అయితే ఉన్నాయి ఆవిడకు. కొన్ని రాష్ట్రాలకి ఏదైతే ఎన్నికల ఇన్ఛార్జిగా, అబ్జర్వర్గా కూడా ఆవిడ పనిచేయడం జరిగింది బీజేపీ వైపు నుంచి. ఇక మొన్నటి ఎన్నికల సమయంలో మనం చూసినట్లయితే ఎన్నికల కంటే ముందుగా అప్పుడు అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, అదేవిధంగా మనం చూస్తే సోము వీర్రాజు లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళతో చేసిన ప్రయోగం అయితే ఆ రోజు అంతగా వర్కౌట్ కాలేదు బీజేపీకి ఏపీలో అడుగు పెట్టాలన్న ఆలోచన. ఈ క్రమంలోనే ఆ రోజు పురంధరేశ్వరిని అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. సో బీజేపీ పెద్దలు అనుకున్న ఏదైతే పొలిటికల్ ఈక్వేషన్స్ తో పాటు సామాజిక వర్గ సమీకరణాల్లో కూడా పురంధరేశ్వరి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు. ఎప్పుడైతే పురంధరేశ్వరి ఆ బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి కూడా అంతే స్థాయిలో ఆవిడ అప్పటిదాకా ఉన్న అధ్యక్షులంతా, అప్పటిదాకా ఉన్న బీజేపీ నేతలంతా కూడా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని వదిలేసి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసేవాడు. వన్స్ పురంధరేశ్వరి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను బయటపెట్టేవాడు. ఏకంగా ఒక దశలో లిక్కర్ మాఫియా వ్యవహారం మీద ఆవిడ అమిత్ షాకే కంప్లైంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీ వేయాలనేసి. సో ఆమె సాఫ్ట్ టార్గెట్ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీకి ఈరోజు కూటమిలో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసి కూటమి అధికారంలో ఉన్నాయంటేనే పురంధరేశ్వరి చొరవ ఉందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అటు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అటు మోడీకి దగ్గర చేయడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారనుకోవచ్చు త్రూ పవన్ కళ్యాణ్ ద్వారా. సో అలా పురంధరేశ్వరి కూడా మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు ఆవిడ. ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రి నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆవిడ కేంద్ర మంత్రి పదవిని ఒకవైపు స్పీకర్ ఇస్తారని ఒకవైపు చర్చ జరిగినా అది కేవలం చర్చలుగానే మిగిలిపోయాయి. అయితే త్వరలో ఆగస్టులో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండబోతోంది మోడీ అండ్ టీం. ఈ క్రమంలోనే పురంధరేశ్వరికి కేంద్ర మంత్రి పదవి తథ్యం అనే ఒక అంశం అయితే ఉంది తెర మీదకి ఈ రోజున. ఇవన్నీ ఇలాగ ఉంచితే ఎస్పెషల్లీ మన హితేష్ని చూసుకుంటే, హితేష్ మొన్నటి ఎన్నికల సమయంలో ఎస్పెషల్లీ 2019 ఎన్నికల సమయంలో ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు తన తండ్రితో పాటు. ఆ రోజు దగ్గుబాటి కూడా హితేష్ని తీసుకొని మరి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది.
ప్రకాశం జిల్లాని రిప్రజెంట్ చేశారు కాబట్టి పర్చూరు నుంచి కూడా గతంలో, సో పర్చూరు టికెట్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. లాస్ట్ మినిట్లో హితేష్కి టికెట్ అనౌన్స్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉన్న సమయంలో హితేష్కి పౌరసత్వ సమస్య కారణంగా ఆ టికెట్ని ఆయన తండ్రిని దగ్గుబాటికి ఇవ్వడం జరిగింది. సో అప్పుడున్న పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేక దగ్గుబాటి పోటీ చేశారు. బట్ టీడీపీ అభ్యర్థి అయిన ఏలూరు సాంబశివరావు చేతిలో దగ్గుబాటి ఓడిపోవడం జరిగింది. ఇక ఓడిపోయిన తర్వాత అనేక రకాలుగా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అనేక రకాలుగా పర్చూరు కాన్స్టిట్యున్సీలో దగ్గుబాటి అండ్ ఫ్యామిలీ ఒక సఫికేషన్ ఎదుర్కొంది. పురంధరేశ్వరి బీజేపీలో ఉన్నప్పటికీ అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి దగ్గుబాటిని ఆయన కొడుకుని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు. పాత ఇన్ఛార్జిగా ఉన్న రామనాథం బాబు లాంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం, అనేక రకాలుగా అక్కడ ఆల్రెడీ ఏదైతే చీరాల్లో ఉన్న ఆమంచిని తీసుకొచ్చి అక్కడ కరణంతో ఇబ్బంది ఉందని చెప్పేసి పర్చూరులో ప్లాన్ చేసే ప్రయత్నం చేయడం, ఇలా అనేక రకాల ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్న క్రమంలో దగ్గుబాటి ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు ఫస్ట్లో. ఆ తర్వాత కొద్ది రోజులకే తాను రాజకీయ సన్యాసం చేస్తాను, ఇక ముందు రాజకీయాలు చేయబోను అంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇదే సమయంలో మనం చూస్తే అటు ఆయన అనారోగ్యం పాలే హాస్పిటల్లో ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన పరామర్శించడం కానీ, అదేవిధంగా ఫ్యామిలీ ఫంక్షన్స్లో వాళ్ళు క్లోజ్ అవడం కానీ మనం చూసాం. ఒకే ఫ్రేమ్లో తోడళ్ళు ఇద్దరు కూడా ఎన్నోసార్లు మనకి ఫ్రేమ్లో కనిపిస్తూ వచ్చారు. అండ్ ఇవి చూసిన వాళ్ళు ఎవరికైనా సరే అటు హితేష్ కూడా లోకేష్తోని అంతే సన్నిహితంగా ఉండటం కూడా అందరం గమనించాం. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే ఈరోజు మొన్నటి ఎన్నికల సమయంలో అటు పురంధరేశ్వరి కూడా ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడుతో కలిసి ఒకే వేదికను పంచుకున్న పరిస్థితి. ఈరోజు పార్టీలు మూడు కలిసి కూటమి అధికారంలో ఉన్న బట్ పురంధరేశ్వరి కూడా చాలా ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా ప్రభుత్వ పనితీరుకు సంబంధించి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు హితేష్ భవిష్యత్తు గురించి ఆమెనే మాట్లాడున్నారు. సో హితేష్ రాజకీయ భవిష్యత్తు మీద పూర్తిగా ఫోకస్ పెట్టబోతున్నాం అంటూ కూడా ఆమె ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఆ మాటలో మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే అటు హితేష్ కూడా పూర్తి స్థాయిలో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో ఆప్షన్ ఉంటుందని వాళ్ళు అనుకోలేరు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎగ్జిట్ అయి ఉన్నారు. ఇక ఆల్రెడీ బీజేపీలోకి వెళ్దామన్నా ఈరోజు బీజేపీ అండ్ దెన్ జనసేన అలయన్స్లోనే ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో అటు లోకేష్తోని ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఇటు లోకేష్ కూడా అదే స్థాయిలో హితేష్కి రెడ్ కార్పెట్ వేసే అవకాశం ఉంటుంది. అందుకే హితేష్ రాజకీయ భవిష్యత్తు టీడీపీతో ఉంటే బాగుంటుంది అని కూడా వాళ్ళ అభిమానులు అంచనా వేస్తున్నారు. కానీ పురంధరేశ్వరి ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి తన కొడుకు రాజకీయ భవిష్యత్తు విషయంలో ఆవిడ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, అటు దగ్గుబాటి ఈ విషయంలో ఎలా ఇన్వాల్వ్మెంట్ అయింది ఉండబోతుంది అనేది కూడా ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. మొత్తానికైతే మాత్రం హితేష్ పార్టీలోకి వస్తానంటే అదే స్థాయిలో అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వెల్కమ్ చేసే అవకాశాలు అయితే మాత్రం పుష్కలంగా ఉన్నాయని అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.